ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అక్క, మీరు ఏం చేస్తున్నారో అర్థం అవుతుందా? అది అక్క, నేను చేస్తుంది మంచి పనే. నేనే మీ చెల్లెల్ని మోసం చేయట్లేదు. తన మీద పడ్డ నిందని ఎవరు నమ్మినా నేను నమ్మను. తను ఎలాంటిదో నాకు తెలుసు. దయచేసి మీరు మా పెళ్లికి అడ్డుపడకండి. మీరు తాళి కట్టి పెళ్లి చేసుకుంటే సమస్యకి పరిష్కారం దొరుకుతుందా? తన మీద పడిన నింద తొలగిపోతుందా? మీరిప్పుడు పెళ్లి చేసుకుని నా చెల్లెల్ని మీ ఇంటికి తీసుకువెళ్తే తన పరిస్థితి ఏంటి? రేపటి నుంచి తను ఎలాంటి సిచ్యువేషన్ ని ఫేస్ చేయాల్సి వస్తుందో తెలుసా మీకు? రే అనంతు, సుందరి చెప్పేదే కరెక్ట్. గాయత్రిని నిన్న కూడా చాలా మాటలన్నారు కదా. గాయత్రిని అందరూ బాధ పెట్టారు. చూడండి, ఇలా పారిపోయి పెళ్లి చేసుకుంటే మరిన్ని ప్రాబ్లమ్స్ వస్తాయే కానీ దీనికి సొల్యూషన్ రాదు. మీరు మీ గురించి ఆలోచిస్తున్నారే తప్ప రెండు కుటుంబాలు ఎదుర్కొనే ఇబ్బందుల గురించి మీరు ఆలోచించట్లేదు. మీరే చెప్పండి, మీరు నా చెల్లిని పెళ్లి చేసుకుని మీ ఇంటికి తీసుకువెళ్తే నా చెల్లి మీ ఇంట్లో సంతోషంగా ఆనందంగా ఉండగలదా? మీ కుటుంబంలో ఒకరిగా తనని చూస్తారా? ఆ ఇంటి కోడలిగా తనని అంగీకరిస్తారా? సూటిపోటి మాటలతో తనని చిత్రవద చేస్తారు. నిందపడ్డ ఆడదాన్ని ఈ సమాజం చూసే చూపు ఎలా ఉంటుందో మీకు తెలీదు. ఇంకెప్పుడు ఇలాంటి పిచ్చి పనులు చెయ్యకు. ఇది నీ ప్రేమకి పెళ్లికి సంబంధించిన విషయం మాత్రమే కాదు, నీ జీవితానికి మన కుటుంబ పరువుకి సంబంధించింది కూడా. నువ్వు ఎలాంటి తప్పు చెయ్యలేదు అని ప్రూవ్ చేసిన తర్వాతే నీ క్యారెక్టర్ ఏంటో వాళ్ళకి తెలిసేలా చేసి నేనే దగ్గరుండి మీ పెళ్లి చేస్తాను. అక్క, అది కాదు, ఊర్వశితో తనకి పెళ్లి కదా. ఈలోపే ఈ సమస్యని సాల్వ్ చేస్తాను. చూడండి అనంత్, ఇలాంటి పిచ్చి పని ఇంకెప్పుడు చేయకండి. అనంతు,
అవును, చేయకండి. సుందరి మాట ఇస్తే అది చేసి చూపిస్తుంది. సుందరి చెప్పినట్టే గాయత్రి ఏ తప్పు చేయలేదని నిరూపించి అప్పుడు నువ్వు గాయత్రిని పెళ్లి చేసుకోవచ్చు. సరేనా? అలాగే అన్నయ్య. నేను గాయత్రిని తప్ప వేరే ఎవరిని పెళ్లి చేసుకోలేను. ఒకవేళ అలాంటి పరిస్థితే వస్తే నా ఊపిరి ఆగిపోతుంది. రే అనంతు, మీరు మళ్ళీ ఇలాంటి పని చెయ్యము అని సుందరికి ప్రామిస్ చేయండి. సుందరి చెయ్యు, ప్రామిస్ చేయండి. ఇంకెప్పుడు ఇలాంటి పని చెయ్యం. పదండి వెళ్దాం. మేడం, చెప్పండి. కంప్లైంట్ ఇవ్వాలి. అక్కడ రైటర్ గారు ఉన్నారు, అక్కడికి వెళ్ళి ఇవ్వండి. సార్, చెప్పండి మేడం. కంప్లైంట్ ఇవ్వాలి. కూర్చోండి మేడం. మీరు కంప్లైంట్ రాసి లోపల ఎస్ఐ గారు ఉంటారు, వారికి ఇవ్వండి. తీసుకోండి. గాయత్రి, నీ మీద పడిన నిందని ఎలా అయినా నేను తొలగిస్తాను. ఎస్ఐ గారికి ఈ మార్ఫింగ్ ఫోటోల గురించి కంప్లైంట్ ఇస్తే ఎంక్వైరీ చేసి నిజానిజాలు చెప్తారు. అప్పుడు ఆ ప్రూఫ్లతో నేను నిన్ను తీసుకెళ్లి బామ్మగారితో మాట్లాడతాను. మీ పెళ్లి నేను చేస్తాను. అలాగే అక్క. నేను మీ పరిస్థితిని అర్థం చేసుకోగలనే. నువ్వు కూడా అనంత్ గారికి అర్థమయ్యేలా చెప్పు. అలాగే అక్క. నీ మాట మీద ఆయనకి గౌరవం ఉంది, నాకు నమ్మకం ఉంది. సరే పద, ఎస్ఐ గారికి కంప్లైంట్ ఇద్దాం. థ్యాంక్ యూ సార్. నమస్తే సార్. నమస్తే అమ్మా, కూర్చోండి. సార్, ఫొటోస్ మార్ఫింగ్ చేశారని మీ డౌట్, అంతే కదమ్మా? డౌట్ కాదు సార్, ఖచ్చితంగా మార్ఫింగ్ చేశారు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.